తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం అవినీతికి కేంద్రంగా మారిందని రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. గాంధీపురం 2లోని ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా కలెక్టర్ బదిలీ కావాల్సి ఉన్నా చేయలేదన్నారు. వ్యవసాయ ఆధారిత జిల్లాల్లో భూమార్పిడి ప్రక్రియ పైరవేలకు అలవాటు పడి ఇష్టానుసారంగా చేసేస్తున్నారన్నారు. రెవెన్యూ వ్యవస్థను అధికారులు గుప్పెట్లో పెట్టుకుని పైరవీలు చేస్తున్నారన్నారు. తప్పుడు జీవోలు విడుదల చేస్తున్నారని ఆరోపించారు. ప్రధానంగా జగనన్న కాలనీలకు సంబంధించి అర్బన్ గ్రామీణ పరిధిలో 56,000 మందిని అర్హులుగా గుర్తించారని, వారికి బూరుకుపూడిలో ఆవ భూముల్లో గతంలో స్థలం కేటాయించారన్నారు. ఈ నేపథ్యంలో భారీ భూ కుంభకోణం చోటు చేసుకుందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం మళ్లీ కానవరం, పల్లకడియంలో స్థలాలు సేకరిస్తున్నారన్నారు. యుద్ధ ప్రాతిపదికన చల్లని పట్టాలు పంపిణీ చేసేందుకు సిద్ధపడుతున్నారని తెలిపారు. భూసేకరణ ప్రక్రియ పూర్తి కాకుండా ఇలాంటి వ్యవహారం చేయడం తగదన్నారు. ఎన్ని పన్నాగాలు పన్నినా అన్ని వర్గాల వ్యతిరేకత జగన్పై ఉందని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. బరితెగించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ 3-4 రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే సందర్భంగానే రాష్ట్రంలో తప్పుడు విధానాల్లో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తా ఉంది. పనులు ప్రారంభించని, శాంక్షన్ లేని పనులకు శంకుస్థాపనలు, పూర్తిగాని భవనాలకి రిబ్బన్లు కత్తిరించడం, బోగస్ పట్టా కాగితాలు చేతులకి ఇవ్వడం అనేది ఒక కార్యక్రమంగా మొదలెట్టింది. భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లను ప్రభావితం చేయడం కోసం, ప్రలోభ పెట్టడం కోసం తప్పుడు వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. ఏదో 5 ఏళ్ళు గాడిలు కాస్తారా వీళ్ళంతా, ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తారట, శిలాఫలకాలు వేస్తారట. 56,000 మంది లబ్ధిదారులని నిర్ణయించి రూరల్ నియోజకవర్గం, సిటీ నియోజకవర్గాల్లో ఎంతమందికి మీరు పట్టాలు ఇచ్చారు? మీరు గతంలో ఇచ్చిన పట్టాలు నాలుగు తీసుకోవడానికి పనికి రాకుండా పోయినాయి. భారీ ఎత్తున అవినీతి జరిగింది. ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి దోపిడీ చేశారు. ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో కానీ, మండల ఆఫీసుల్లో కానీ, రెవెన్యూ ఆఫీసుల్లో కానీ లేని వాటికి పట్టాలు తయారు చేస్తున్నారు. లేఅవుట్లు లేని, కనీస ఏర్పాటు లేని కాగితాలు తయారు చేసి పంచుతారట ఇవాళ రేపట్లో. దానికోసం ఆగమేఘాల మీద మన ఎంపీ భరత్ గారు, గౌరవనీయ భరత్ గారు 300 కోట్ల రూపాయలు రిలీజ్ చేయిస్తారట. 350-400 కోట్లు, 400 ఎకరాలు అర్జెంటుగా సేకరించాలట. అసలు సేకరణకు ఒక ప్రాతిపదిక ఉండాలి కదా, నోటిఫికేషన్ ఇవ్వాలి కదా. అంటే మీ జాగిద్దారా, మీ రాష్ట్రమా? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సంపాదించిన దోపిడీలో నుంచి చీరల పంపిణీ చేస్తున్నారు, ఫ్రిడ్జ్లు పంపిణీ చేస్తూ ఉన్నారు, వెండి పాత్రలు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇంత భయంకరంగా ఎప్పుడు చూడాలి. ఇవాళ నగరంలో 2 లక్షల చీరలట, ఒకటి కాదు 2 లక్షల చీరలు. అంటే మగాళ్ళు కూడా చీరలు కట్టిస్తారని నాకు తెలియట్లా. దీని అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు ఎడ్యుకేట్ చేయండి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎడ్యుకేట్ చేస్తున్నాయి ఓటింగ్ గురించి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రభుత్వాన్ని, మంచి ప్రభుత్వం ఏర్పాటు అయ్యేదానికి, మంచి సమాజాన్ని నిలబెట్టేదానికి అవసరం కనుక ఓటు హక్కును అందరూ ఉపయోగించుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.